బెండకాయ, దొండకాయ నువ్వే నా గుండెకాయ్. అవును బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందంటారు నిజమేనా? మీకేమైనా దాని గురించి తెలిస్తే అట్లా కామెంట్ చేసేయండి. మా అమ్మ అయితే మధ్యాహ్నం లంచ్ నువ్వే చేయాలి అనింది. ఓకే వై నాట్ అనేసి మనమైతే బెండకాయ గ్రేవీ చేస్తున్నాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేముంటది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బెండకాయలన్నీ మంచిగా వేసేసి దాంట్లోకి ఫ్రై చేయాలి. తర్వాత అదే పాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా జీలకర్ర, ఆవాలు వేసేసి ఆనియన్స్ వేసి కొంచెం బాగా మగ్గినాక టొమాటాస్ వేసి స్టీర్ బాగా కలపాలి. ఇటుకైతే మనం పంపించేస్తున్నాం. కారం, సాల్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లోకి చిటికడంత పసుపు, తర్వాత వాటర్ అయితే వేసి కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ అయితే మనం పెరుగు యాడ్ చేస్తున్నాం. పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది అనమాట. దాని మీద మరి మూత పెట్టి క్లోజ్ చేయాలి. దాన్ని తీసి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం బెండకాయలు ఉన్నాయి కదా, వాటిని వేసేసి బాగా కలిపేసి అంతే, బెండకాయ గ్రేవీ రెడీ. మా అమ్మ చేసినంత టేస్ట్ అయితే రాలేదు, బట్ ఓకే నైస్. బై సబ్స్క్రైబ్.